వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కొడుకు ఆశ్రమంలో వదిలిపెట్టడానికి వెళ్తాడు. తిరిగి బయలుదేరినప్పుడు తన భార్య ఫోన్ చేస్తుంది. ఏవండి, మీ నాన్నగారికి చెప్పండి, అప్పుడప్పుడు వచ్చే పండగలకి కూడా ఇంటికి రావద్దని, అక్కడే ఉండమని చెప్పండి, మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ విషయం చెప్పడానికి కొడుకు తిరిగి ఆశ్రమంలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ నాన్న ఆశ్రమం మేనేజర్తో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన కొడుకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్, మా నాన్న మీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతాడు. ఆయన ఒక నవ్వు నవ్వి, చాలా సంవత్సరాల క్రితం మీ నాన్న మా ఆశ్రమానికి వచ్చాడు, ఒక పిల్లవాడిని దత్తు తీసుకోవడం కోసము, అప్పటి నుంచి తెలుసు అని చెప్తాడు. అర్థమైంది కదా? ఈ కథలో నీతి ఏంటంటే, విశ్వాసం లేని జన్మే కాదు,